వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 4,39,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3,57,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. జగనన్న తోడు పథకం కింద 16,73,000 మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతి వృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీ పని వాళ్లకు చెందిన 3,40,000 మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 2,78,000 మందికి పైగా టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాము. వైఎస్ఆర్ లా నేస్తం కింద 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున భృతిని అందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఏ కింద 2023 సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు 2,141 లక్షల పని దినాలు కల్పించాము. దీని క్రింద 45 లక్షల కుటుంబాలలోని 72 లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజుల్లో చెల్లింపులు చేయబడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నాం. సామాజిక సంక్షేమం. షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధిని నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా జేఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంతేకాక పూర్తి ఆర్థిక సాయంతో కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల కింద 8 మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు. గిరిజన సంక్షేమం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2019 సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి. ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒక్కసారి చూడండి అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషను. షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపజేసి పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరిచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది. బీసీ సంక్షేమం. మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకాల కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష. బీసీ సంక్షేమంలో మా ప్రభుత్వము
వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకం కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక, ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరంలో దాదాపు 5,000 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇమాంలకు అందించే సహాయం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజిన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు పెంచి 4,983 మందికి మేలు చేయడం జరిగింది. 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పేమెంట్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80,000 రూపాయలు అందజేయడం ద్వారా 17,756 మంది యాత్రికులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60,000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, ఈరోజు సంక్షేమము, అవుట్కమ్ ఆఫ్ సంక్షేమం అనేది కొన్ని ఉదాహరణలు కూడా ఈ సభ ద్వారా మనము రాష్ట్రానికంతా. అధ్యక్ష, ఇంతకుముందు పాలవెల్లువ అధ్యక్ష, పాలవెల్లువలో అమూల్ ద్వారా పాలవెల్లువ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికంతా తెలిసిండేదే. పాల ధరలు 10 రూపాయల నుండి 20 రూపాయలకు యాక్చువల్గా పెరిగాయి అధ్యక్ష. ఇంతకుముందు నేను 5 రూపాయల నుంచి 20 రూపాయలు అని అన్నాను అధ్యక్ష. ఇంచుమించు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష. ఈ ఉదాహరణలు అధ్యక్ష ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష. వాళ్ళ సొంత భావన అధ్యక్ష. కౌజు బేబీ అధ్యక్ష, ఈ అవ్వ పేరు. సొంత ఊరు వచ్చేసి చింతూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్ష. అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష, యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు. ఏ విధంగా కొన్నేళ్ల క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాడంట అధ్యక్ష. భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు, ఆ కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అధ్యక్ష. అయితే కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష. కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష. యాంపిటేట్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేయూత కింద ఏడాదికి 18,750 రూపాయలు సాయం రాగా, అదేవిధంగా 56,250 రూపాయలు సహాయం అందింది అధ్యక్ష. ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష, నెల 3,000 పెన్షన్ అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష. ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష.